ఐస్ కింగ్డమ్. జీవిస్తుంది మంచులో అయినా తిండికి, సంతోషానికి, వనరులకి ఏమాత్రం లోటు లేదు. ఇంత గొప్ప రాజ్యాన్ని ఒంటి చేత్తో పాలిస్తున్న అతి క్రూరుడైన రాజు గురించి మీరు తెలుసుకోవాల్సింది. అతనే మహారాజు గ్లేసిమ్. నమస్కారం మహారాజా. పిలిచారంట? అవును మహామంత్రి. ఎందుకో నాకు ఈ మధ్య మనసులో ఏదో తెలియని ఆందోళన. ఎందుకు మహారాజా? ఎంత సంపద సంపాదించినా, ఎంత పెద్ద సైన్యం ఉన్నా, ఈ ప్రపంచం మొత్తం నాదే అయితే ఆ ఊహ ఎంత బాగుంటుంది కదా. నేను మీ మాటకి ఏకీభవిస్తున్నాను మహారాజా. ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది రాజులున్నారు. కానీ వాళ్ళలో శక్తిలో గాని, సామర్థ్యంలో గాని మిమ్మల్ని ఢీకొట్టే మహారాజు ముందుగా ఏ రాజ్యం పైన యుద్ధాన్ని ప్రకటిద్దాం. నాకు ఈ మధ్య ఒక పేరు వినిపించింది మహామంత్రి. ఫీనిక్స్ రాజ్యం అట. అక్కడ ఉన్న రాజు ఎంత ప్రతిభావంతుడో చూడాలని నాకు ఆశగా ఉంది. మీ ఆశ ఎప్పటికీ తీరదు మహారాజా. ఎందుకంటే ఫీనిక్స్ రాజ్యపు రాజు కొన్ని రోజుల ముందే మరణించారు. కాబట్టి ప్రస్తుత రాజ్య పాలన వాళ్ళ కుమారుడు చూసుకుంటున్నాడు మహారాజా. చూద్దాం తండ్రి బుద్ధులు మరియు అతని నైపుణ్యం కుమారుడికి ఎంత వచ్చిందో. వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయండి. మనం ఆ రాజ్యం మీదకి రేపే దండెత్తబోతున్నాం. ఇక అలా మహారాజు గ్లేసిమ్ యుద్ధం కబురును తన భటునికిచ్చి పంపిస్తాడు. రే ఎవడ్రా నువ్వు? ఆగు. నేను ఐసే రాజ్యం నుంచి వచ్చాను. మీ రాజుకి ఒక ఉత్తరం ఇవ్వాలి. మా రాజుకా? ఆయనతో నువ్వు కలవలేవు. నన్ను ఆపగలవేంటి మొగాడు వారా? నీ ప్రాణాలు కాపాడిపోయి వెళ్ళిపో ఇక్కడ నుంచి, లేకపోతే ఇప్పుడే చంపేస్తాను నేను. నువ్వు నన్ను చంపగలవేంట్రా? మర్యాద మీ రాజును విలువరా? సరే రా, మా రాజు గురించి మాట్లాడుతున్నావు కదా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? యువ, నువ్వు వెళ్ళి రాజుకు చెప్పరా వీడి గురించి. వాడు మా రాజు గురించి ఇలా మాట్లాడుతాడు అంత అహంకారంతో. ఇప్పుడే రాజు చెప్తా, వీడి దూర తీరుస్తాడు. మహారాజా ద్వారం దగ్గర ఐస్ కింగ్డమ్ నుంచి ఎవరో సందేశకుడు వచ్చాడు. కొంచెం పిచ్చివాళ్ళ ఉన్నాడు. మహామంత్రి, పర్లేదు మహారాజా, మన రాజ్యంలోకి పిచ్చి వాళ్ళ రక చాలా సమయం అయిపోయింది. అనుబంధించండి, ఎంత పిచ్చివాడో మనము చూద్దాం. పట్టుకురండి. ఏంట్రా మా వాడు రాజు దగ్గరికి వెళ్ళగానే భయం వేసిందా? కవచం వేసుకున్నావు? ఏ పిచ్చోడా, ఈ రోజు నీ సమయం బాగుంది. రాజు గారికి నువ్వు ఎంత పిచ్చోడో చూడాలని ఉంది. పద వెళ్దాం. నువ్వు ఎంత మూర్ఖుడు ఇప్పుడు అందరికి తెలుస్తుంది. పద. ఏ రాజా, ఎలా ఉన్నావు? మీ నాన్నగారు చనిపోయినందుకు మేము ఎంతో బాధపడుతున్నాము. మా రాజు ఇప్పటికి ఎన్నో రాజ్యాలు సంపాదించాడు. కానీ మా రాజుకి ఇప్పుడు అతి చిన్న రాజ్యమైన మీ రాజ్యం మీద మోజుపడ్డాడు. కాబట్టి మీ రాజ్యం మీరు మాకు ఇస్తే సరి, లేదంటే మేము యుద్ధంలోకి దిగితే బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎంతటి అహంకారం! మంత్రివర్య, చెప్పండి మహారాజా. ఏం చేద్దాం వీళ్ళని? మనము ఒక ఉత్తరాన్ని పంపుదాం. అయితే లిఖించండి సందేశాన్ని. చిత్తం మహారాజా. నీ రాజుకి వెళ్ళి నువ్వు చెప్తావో లేకపోతే నీ శవం చెప్తుందో తెలియదు, కానీ నీ మహారాజుకు నేను చెప్పేది ఒకటే. తన కంటపడిన ప్రతి రాజ్యాన్ని కొల్లగొట్టాడని చెప్తున్నావు కదా, నా రాజ్యానికి వచ్చి చూడమను. ఎంతటి వీరులున్నారో తనకే తెలుస్తుంది, ఎంతటి యోధులున్నారో తనకే తెలుస్తుంది. ఒక్కొక్కలుగా కాదు, అందరినీ ఒకేసారి యుద్ధాల్లో ఎదుర్కొనే సత్తు మా రాజ్యానికి ఉన్నది. ఈ యుద్ధాన్ని మీ భటుల్ని ఇప్పుడే వెనుతిరిగి వెళ్ళిపోమని చెప్పండి, లేకపోతే మేము యుద్ధానికి వస్తాం. మేము యుద్ధానికి వచ్చిన మరుక్షణం మీ రాజ్యం ఉండదు, మీ రాజు ఉండదు. మా రాజ్యంలో ఎవ్వరూ గాజులు తొడుక్కోలేరు. యుద్ధం అంటూ వస్తే ముగిసేది మీ రాజ్యమే. మంత్రివర్య, మహారాజా, తప్పిదమేమైనా చేశాను? లేదు మహారాజా, మీరు చేసింది 100% ఒప్పే. ఇలాంటి పరిస్థితిలో తండ్రి వర్య ఉంటే, ఈ పరిస్థితుల్లో మీ తండ్రి గారు ఉన్న 100% ఇదే చేసేవారు. చిన్న రాజ్యం అయిన మన రాజ్యాన్ని ఒక్కసారి అగౌరవపరిచినందుకు నాకు అంతగా ఆగ్రహం వచ్చింది. వాళ్ళ రాజ్యం చాలా పెద్దది, వాళ్ళ బలగం కూడా చాలా పెద్దది. మన రాజ్యం బలమైంది, వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు ఉన్నదంటారా? వాళ్ళ రాజ్యం ఎంత ఉన్నదో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆ దారి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆ సందేశాన్ని ఎవరో కాదు మహారాజా, నేనే తీసుకెళ్తాను. బాధ్యత మీ మీదే పెడుతున్నా. నేను బతికినంత వరకు ఈ రాజ్యానికి సేవ చేసుకుంటూనే బతుకుతాను మహారాజా. జై భవాని. జై భవాని. ఇక అలా ఫీనిక్స్ రాజ్యపు రాజు తన సందేశాన్ని దూతకిచ్చి పంపకుండా తన సొంత మంత్రికే ఇచ్చి ఐస్ రాజ్యానికి గూఢాచారిలాగా పంపిస్తాడు. అరే, ఈ ప్రాంతం ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఈ రాజ్యాన్ని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. ఆగండి. మహారాజుకి మా ప్రణామాలు. నేను కింగ్డమ్ ఫీనిక్స్ నుండి వస్తున్నాను. నేను పంపిన వర్తమానం మాకు అందింది. మా మహారాజు మీతో స్నేహం చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు. దానికి మేము సహకరించడం లేదు. మర్యాదగా మీ సైన్యాన్ని వెనక్కి తీసుకోండి, లేదంటే మీ సైన్యం, మీ ప్రజలు, మీరు ఎవ్వరు. రేయ్, ఈ రాజుకు ఎంత ధైర్యం ఉంటే అలాంటి ఒకడికి ఇలాంటి వర్తమానం పంపిస్తాడు? వీడిని ఇక్కడే పాతేయండి. అతని సైన్యం, అతని రాజ్యం ఏది నా కళ్ళకి కనపడకూడదు.
మహామంత్రి మహారాజా వెంటనే మన సైన్యాన్ని సిద్ధం చేయండి. ఆ రాజ్యం ఇంకా ఎలా బతుకుంటుందో నేను చూస్తాను.